జిల్లా బీబీపేట మండల కేంద్రంలో తీవ్రంగా సొసైటీ పట్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒక రైతు తనను మాట్లాడుతూ అందరికన్నా ముందుగా వడ్లు కోత కోసామని ఇప్పటికీ వడ్లు కాంట కూడా పెట్టుకోవడం లేదని అదే విధంగా ఇక్కడ పోసుకోవడానికి నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారంటూ సొసైటీ సిబ్బంది అతనిని అన్నారని ఈ సందర్భంగా మీడియా ముఖంగా తన బాధని వెల్లబుచ్చారు. నీ వడ్లు దేనికి పనికిరావంటూ వారు అన్నారు. అదేవిధంగా కూడా రైస్ మిల్లుల్లో కూడా వడ్లను కొనుగోలు చేసుకోమని తెలిపారని ఈ సందర్భంగా ఆయన పూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై తాను కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణిలో తన సమస్యను వెల్లడించాలని వారే పరిష్కరించాలని ఈ సందర్భంగా తెలిపారు. బీబీపేట మండల్ బీబీపేట విలేజ్ కామారెడ్డి డిస్టిక్ నది సొసైటీ సిఇఓ గారు చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాడు. ఇప్పుడు ఊరుకు ఫస్ట్ కోసిన వరితో సిఇఓ అండ్ రైస్ మిల్లులు కుమ్మక్కయి నాలాంటి వాళ్ళని ఎంతో మందిని చాలా ఆవేదనకు గురి చేస్తున్నారు. ఇప్పుడు నెల 15 రోజులు అవుతుంది, నాకు కూలీలకు డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఇవి ఇక్కడనే ఆపేసిండ్రు. నాకు ప్రాణానికి చాలా అవస్థ పెడుతుండ్రు. దేనికైనా పోయిన సంవత్సరం కూడా చాలా ఇబ్బంది పెట్టి కాళ్ళు గడుపులు మొక్కిచ్చి తీసుకున్నారు. మళ్ళీ కటింగ్ కొప్పుకుంటే సైలెంట్గా తీసుకుంటారట, కటింగ్ కొప్పుకోకుంటే ఈ ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు నెల 15 రోజులు అవుతుంది. ఇంత కష్టపెట్టినాక మేము రైతులం ఏ రకంగా బతుకుతాం? ఏ రకంగా బతుకుతాము? ఎట్లా వ్యవసాయం చేస్తాము? పెట్టుబడి నిండకపోయినాక మేము ఎందుకు చేసి గవర్నమెంట్ కొనమని చెప్తుంది. ఈ మిల్లర్లు సొసైటీ యాజమాన్యం కలిసి మమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నారు. మెయిన్ ప్రాబ్లం సొసైటీ తోటే ఉన్నది. మాకు ఇక్కడ ఎందుకు వస్తున్నామని కూడా అడుగుతుండ్రు. నిన్ను ఎవరు పోయమన్నారని అడుగుతుండ్రు. సొసైటీ దగ్గర నిన్ను ఎవరు పోయమన్నాడు అని అడుగుతుండ్రు. సార్ ఎవరికి సమాధానం చెప్పమంటారు? పండించి ఏడవయమంటారు. మరి ఎవరికి అమ్ముకోవాలి? మిల్లర్ల దగ్గరికి తీసుకుపోయి చూపించమంటాడు. మిల్లర్లేమో ఇవి పనికే రావని చెప్తారు. అవికి ఏమైందో చూసి చెప్పాలి పై అధికారులు. కలెక్టర్ దగ్గర కంప్లైంట్ ఇచ్చిన ప్రజావాణిలా అక్కడ జరగకుంటే ఇంకెన్ని రోజులైనా సరే ఇవి ఇక్కడనే ఉంచుతా. ఏమైనా సరే నష్టంలో నష్టం, ఎంత మొత్తానికి నష్టపోయి ఉన్నది అమ్ముకొని కట్టేదాకా పురస్తుంది సార్. పై అధికారులు మాకు తగు న్యాయం చేయాలని కోరుచున్నాము. పోయిన సంవత్సరము కొంచెము కటింగ్కు ఒప్పుకోలేదు. అప్పుడు చాలా ఇబ్బంది పెట్టిండు సొసైటీ సిఇఓ. రైస్ మిల్లర్లతోటి కుమ్మక్కయి చాలా రైతులను ఇబ్బంది పెడుతుండ్రు. ఎంత కటింగ్ అంటే అంత కటింగ్ ఒప్పుకుంటే సైలెంట్గా తీసుకుంటుండ్రు. లేదంటే ఊరుకు ఫస్ట్ కోసిన ధాన్యం నది ఇంతవరకు కూడా నెల 15 రోజులు అవుతుంది. ఇంతవరకు కూడా ఏ సపోర్ట్ లేదు, సరిలేదు. పోయి ఏం చేస్తావో చేసుకోని సొసైటీ చైర్మన్ సిఇఓ చెప్తుండు. వీడ చేసే వర్కర్లు ఈడు ఎందుకు వచ్చినామని అడుగుతుండ్రు. మరి ఎక్కడ పోయమంటారు? ఏం చేయమంటారు? గవర్నమెంట్ తీసుకుంటా అంటుంది. వీళ్ళు ఇంత టార్చర్ పెడుతుండ్రు. 2 సార్లు వర్షాలు పడ్డాయి. చాలా నరక యాతన జరుగుతుంది రైతులకు. నేను కౌలుకు తీసుకొని చేస్తున్నా, కౌలు పైసలు కూడా నిండట్లేదు. పరిస్థితి ఏంది ఇది? ఇక్కడ నేను కలెక్టర్కు కంప్లైంట్ చేసిన ప్రజావాణిలా. ఇక్కడ కాకుంటే ఇంకెక్కడైనా ఏదైనా ప్రయత్నం చేసి ఇక్కడనే ఉంచుతా వాటిని ఎన్ని రోజులైనా సరే. పరిస్థితి ఇది. రైతులను చాలా ఇబ్బంది పెడుతుంది. ఏమైందన్నా, ఇది కావాలని దురుద్దేశంతో కొనడం లేదు. నా పరిస్థితి నేను చెప్పిన దానికి ఒప్పుకోకుంటే ఇవి కొనట్లేదు. మరి ఏం ప్రాబ్లం ఉందో చూసి నాకు కారణం చెప్పి ఇది న్యాయం జరిగేదాకా వాటిని ఇక్కడనే ఉంచుతా.